మీకు ఒక మాట చెప్తాను. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు ఇర్మియా? ఆల్మోస్ట్ ఆల్ 40. ఎవరన్నా మారారా చెప్పాలి. మారలేదా? మరి ఇంతకీ ఆయన గెలిచినట్టు ఓడిపోయినట్ట? 40 ఏళ్ళు చెప్పాడు కదా. మరి ఒకళ్ళనే నమ్మట వచ్చారా? ఒకసారి కొన్నిసార్లు వాక్యం చెప్పినప్పుడు అసలు మారినట్టు ఉండరు. ఇంకా కఠినపరచబడుతుంటే నన్ను నేను చెక్ చేసుకుంటా, ఏంట్రా వీళ్ళు ఇంకెట్టే ఉన్నారు, వీళ్ళు మారరా? సమస్య వాళ్ళదా నాదా? బ్రతుకు మార్చుకోగా, స్థితి మార్చుకోగా, సమస్య వాడేంటి ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఇంకా వీడు వాక్యం వింటా, ఇంత పనికిమాలినడుగా ఉన్నాడేంట్రా వీడు వాక్యం వింటా, వాడిదే సమస్య అంటే నన్ను నేను చెక్ చేసుకుంటా వాక్యంలో. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, హిజ్ ఫాల్ట్. ఎవరేం చేస్తారు? అరే మారండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది అని ఇర్మియా ఏడ్చాడు. వాళ్ళ కోసం ఏడ్చాడు, కన్నీరు గార్చాడు. నా తలదిండు కొట్టుకుపోతుంది నా పడక మీకోసం అన్నాడు. నా కన్నీరు నా తల జలమయం అన్నాడు. ఎవరి కోసం? అక్కడ మారాడా? అంత చెప్పిన ఇర్మియా ఓడిపోలేదు. ఎవరు మారనంత మాత్రాన డూ యువర్ బెస్ట్. నీ పన్ను చేయి. ఎందుకు దాచుకుంటావు? నిన్ను దాచుకోవద్దు. వింటున్నారా? గుర్తుపెట్టుకోండి, నన్ను అందరూ నచ్చుకోవాలి అని ఎప్పుడు అనొద్దు. మనం దేవునికి చెందిన వారం. మనం మనుషులను సంతోష పెట్టడానికి మనం ఇక్కడ లేవు. వర్తమానాలు కూడా అలాగే ఉండాలి. వర్తమానాలు మనల్ని గుచ్చాలి. వర్తమానాలు మనకి గాయాన్ని చేయాలా లేదా? పేతురు చెప్పిన వర్తమాన వారిని గుచ్చుకుంది. గుచ్చుకోవాలి. గుచ్చుకోకుండా వెళ్తే జాగ్రత్త వినండి. 3 కారణాలు. వర్తమానం ప్రతిదీ గుచ్చుకోవాలి మనకి. ఎందుకో తెలుసా? ప్రతి వర్తమానం మనల్ని సరిచేయడానికే. వర్తమానం మిమ్మల్ని గుచ్చుకోవటం లేదంటే, మిమ్మల్ని గాయపరచట్లేదంటే, మీలో మనస్సాక్షిని తట్టి లేపట్లేదంటే 3 కారణాలు. 1 కుష్ఠాన్ని వచ్చి ఉండాలి, 2 పక్షవాతాన్ని వచ్చి ఉండాలి, 3 చచ్చాన్ని ఉండాలి. ఈ 3 రీజన్స్. మళ్ళీ చెప్పండి. 1 కుష్ఠోడికి ఏముండదు. 2 పక్షవాతం వ్యక్తికి స్పర్శ ఉండదు. 3 చచ్చినోడికి స్పర్శ ఉండదు. వింటున్నారా? సాకులు వెతక్కండి. సరి చేసుకోవాలనుకున్నప్పుడు సరి చేసుకోవాలి. వాక్యం అపజయం కాదు. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు గెలవాలా లేదా అన్నది నీ గెలుపును నిర్ధారించేది దేవుడు. నన్ను బలపరచు అని ఏంది, నేను సమస్తమును భయపడద్దు. వింటున్నారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. మనం చాలాసార్లు మనం ఏ బ్యాచో తెలుసా? ఇది మీకు అర్థం అవ్వాలి. పరీక్షలు రాయకుండా, జాగ్రత్తగానండి, పరీక్షలు రాయకుండా నేను పరీక్ష రాయలేదు, నేను ఓడిపోలేదు అంటాం మనం. నేను యుద్ధానికి వెళ్ళలేదు, నేను ఓడిపోలేదు. కానీ యుద్ధానికి వెళ్ళి ఓడిపోవడం ధీరత్వం. యుద్ధానికి వెళ్ళి నువ్వు గెలిచావా లేదు కాదు, యుద్ధానికి వెళ్ళావా, పోరాడావా లేదా అనేది. వింటున్నారా? అపజయాన్ని గురించి భయపడద్దు. ఒకవేళ అపజయమును గురించి భయపడితే బ్రహ్మదండి చెట్ల మధ్య నువ్వు ఉన్నావు అన్నాడు. ఎవరిని? ఏజ్గేల్ని. ఏ చెట్లు? ఆ మనుషులు బ్రహ్మదండి చెట్లు. వాళ్ళు నువ్వు చెప్పినా వినరు, కానీ నువ్వు చెప్పు. మరింతకు ఆయన ఓడిపోయాడు, గెలిచాడా? మరి మీకేంటి?